నమస్తే. మనం ప్రస్తుతం అయితే కరీంనగర్ కార్పొరేషన్లోని భాగ్యనగర్లో ఉన్నాము. ఇక్కడ కొందరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇక్కడ కరీంనగర్ పొలిటికల్ మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి. ఇక్కడ స్థానికంగా భాగ్యనగర్లోనే ఉంటారా? సో మీరు ఏం చేస్తారు, ఏంటి విషయం? నా పేరు భూమారావు, భాగ్యనగర్ నివాసిని. మా భాగ్యనగర్ నివాసిలో ఒక 1 year నుంచి నేను రిటైర్డ్ ఎంప్లాయీ. రిటైర్డ్ ఎంప్లాయీ అయినాక ఏం చేయాలంటే మన సనాతన ధర్మాన్ని నేర్పాలని మన ఒక భారతదేశంలో మోడీ ప్రభుత్వం ఉంది. ఏమేమి చేస్తున్నాడని అవన్నీ చూసి, ఉద్యోగం ఉన్నప్పుడు చూసి మోడీకి అట్రాక్ట్ అయ్యి ఇక్కడ మన సనాతన ధర్మం మనం నేర్పి మనల్ని బలిష్టంగా వేయాలని మేము నేర్పి మనిషికి డబ్బులు వేసుకొని అందరం ఓ 9-10 మందిని మేము అన్ని పండుగలని మన హిందువులకు నేర్పి చూపెడుతున్నాం. అన్ని చేసి ఎట్లా బతకాలి, భగవద్గీత, రామాయణం, మనము ఇవన్నీ చెడిపోవడం మన ఒక ఎడ్యుకేషన్లో ఇవన్నీ లేవు కాబట్టి మనం నేర్పడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మేము ఇప్పుడు బీజేపీకి నిలబడితే స్వచ్ఛందంగా మేము వచ్చి, నేను కడవ వేసుకోలేండి బీజేపీ, నా సనాతన ధర్మం కాషాయ రంగుతోనే వేసుకొని నేను చేస్తా అని వచ్చి, ఇప్పుడు వీళ్ళంతా నా 4 ఇంకా చాలా సోదరులు ఉన్నారు బిజినెస్ పరంగా. వీళ్ళు మేము స్వచ్ఛంగా వచ్చి తిరిగి మేము ఆర్గనైజేషన్ చేసి పోతున్నాం. అంటే మీరే స్వచ్ఛందంగా వాళ్ళకు ప్రచారం నిర్వహిస్తున్నారు? స్వచ్ఛందంగా నిర్వహిస్తూ వాళ్ళ మీటింగ్లు అవి ఉంటే మేము పోతలే, మమ్మల్ని పిలుస్తలేరు. పిలకుండా మేము బండి సంజీవ్ నాయకత్వంలో, మోడీ నాయకత్వంలో బీజేపీకి అని ఓటెత్తున్నాం. మేము బండి సంజీవ్ గారి, మాకు ఏ ఎమ్మెల్యే ఎంపీలతో మాకు అవసరం లేదు. మన సనాతన ధర్మంకు బీజేపీ సపోర్ట్ ఇస్తుంది. రామ్ మందిర్ విషయంలో కానీ, ప్రతి ఒక్క 370 విషయంలో కానీ, ప్రతి ఒక్క భారతదేశంకు సంబంధించింది మన భారత ఐక్యత గురించి మేము సపోర్ట్ బీజేపీకి ఇస్తున్నాం. క్యాండిడేట్తో మాకు ఎవరికి అవసరం కమలం గుర్తుకు వేయాలని మా దాంట్లో మెంబర్లు ఒక 300 మంది 400 మంది ఉన్నారు సనాతన ధర్మంలో. వాళ్ళ స్వచ్ఛందంగా 300-400 మంది మాకు బీజేపీకి ఓటేస్తారు. మేము చెప్తే మేము పోగానే అన్నయ్య వచ్చిండు, వాళ్ళు వచ్చిండు కదా జై శ్రీరామ్ అని మేము బీజేపీకి ఓటేస్తామని 1 side పడతాయి. ఇంతకు ముందు సుగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో సుగా ఎంత ధన బలము, పార్టీ బలం చూపించిన 400 ఓట్లు బీజేపీకి పడ్డాయి వితౌట్ ఆర్గనైజర్తో. ఇప్పుడు ఆర్గనైజర్ వేస్తున్నారు, బీజేపీకే ఓట్లు ఎక్కేస్తాయి ఇక్కడ. ఓకే, చెప్పండి. సరే, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. సో అంటే దాని ఇంపాక్ట్ ఉంటుందా ఇప్పుడు? అంటే రాష్ట్రానికి, అంటే కాంగ్రెస్కు ఫేవర్గా పోయే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ స్థానికంగా గంగుల కమలాకర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి ఉన్నారు, వాళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది? ఎంపీగా బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. సో ఎవరెవరి ప్రభావం ఎలా ఉంటుంది? గంగుల కమలాకర్ సారు, గౌరవనీయులు గంగుల కమలాకర్ సారు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మా భాగ్యనగర్లో బీజేపీకి 400 లీడింగ్ వచ్చినాయి. ఇంకెక్కువ తలుసుకోలేదు. కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే అప్పుడు సుగా గెలిచిండే ఎమ్మెల్యే ఎంపీకి సుగా మా భాగ్యనగర్లో 400-500 లీడింగ్ బీజేపీకి వస్తున్నాయి వితౌట్ ఆర్గనైజేషన్తో. ఎన్ని డబ్బులు వంచినా ఏం చంపినా స్వచ్ఛందంగా హై ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్లు వేసిన వాళ్ళు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని కార్ల మీద వచ్చి బీజేపీకి ఓటేస్తున్నారు. 100% బీజేపీతో కాషాయ జెండా కరీంనగర్ ఎగరాలని మా ఉద్దేశం. వాళ్లకు సనాతన ధర్మం నుంచి కానీ ప్రతి ఒక్క ప్రభావం ఉండదు. గంగుల వీళ్ళ ప్రభావం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే 400 లీడింగ్ వచ్చింది ఒక భాగ్యనగర్లో. పైసలు వంచంగా చూద్దాం, వాళ్ళు ఎంత ధనబలం చూపించినా వచ్చింది. మీకు ఎంపీ సీటుకు ఇక్కడనే వచ్చింది. వాళ్ళతో ఏది వచ్చినా మా ధర్మ ప్రచారం ప్రకారం వాళ్లకు బీజేపీ వస్తుంది, అంత ఒకటే తెలుసు. మాకు ఏ క్యాండిడేట్తో మాకు అవసరం లేదు. ఓకే, అంటే టోటల్గా ఎట్లా ఉంది అంటే ఇప్పుడు టోటల్గా ఇప్పుడు బండి సంజయ్ గారు గతంలోనే చెప్పేశారు, ఎలక్షన్స్ ఇది స్టార్ట్ కాకముందే కాషాయ జెండా ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ మీద ఎగరేస్తాం ఈసారి ఖచ్చితంగా అని చెప్తున్నారు. సో ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ మీరు హిందూ ధర్మం, సనాతన ధర్మం అని మీరు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మేయర్ పీఠం కావాలంటే కొన్ని డివిజన్లు మైనారిటీ ఓట్లు కూడా ఉన్నాయి. మరి మైనారిటీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారా లేదా, ఎట్లా ఉంది పరిస్థితి? బీజేపీ ప్రభుత్వం మైనారిటీ లేదు, మన భారతదేశం పౌరులైతే సరిపోతుంది. బీజేపీని బీజేపీ ఎక్కడ రోహిగులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టమంటున్నారు, ఇక్కడ వెళ్ళగొడతలేరు. కాలేజీలలో స్కూళ్ళలో చదివేటోళ్ళకు స్టూడెంట్కు మొత్తం సైకిళ్ళు పంపించేసిండు. మేము ఓన్లీ పేపరు అవి చూస్తాము. స్కూల్ ఫీజులు కట్టిండు, మళ్ళీ సైకిళ్ళు ఎన్నో వేల సైకిళ్ళు పంపిణీ చేసిండు. తర్వాత స్మార్ట్ సిటీ కింద సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ కనెక్షన్లు కానీ, బిజిలీ కనెక్షన్ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ ప్రతి ఒక్కటి మనకు వస్తుంది. ఒకటి చిన్న ఎగ్జాంపుల్, ఆయుష్మాన్ భారత్ వచ్చినాక కరోనా అప్పుడు
అదర్ స్టేట్లలో ఇంప్రూవ్మెంట్ చేస్తే బీజేపీలు ఇక్కడ ఒక ప్రభుత్వం ఉండి ఇంప్రూవ్మెంట్ చేయాలి. అప్పుడు పబ్లిక్ తిరగబడి మీడియా వాళ్ళంతా రోజు రాస్తే పేపర్లలో రాస్తే నీదేం పోతుంది అన్నప్పుడు అప్పుడు కరోనా అప్పుడు ఆయుష్మాన్ భారత్ ఇంప్రూవ్మెంట్ చేశారు మన స్టేట్ గవర్నమెంట్. ఆ టైంలో బీఆర్ఎస్ ఉండే కేసుల సంఖ్య తక్కువ చూపించింది. కేసుల తనక సగం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయుష్మాన్ భారత్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. పబ్లిక్ అంతా తిరగబడ్డప్పుడు వేసిండు. మా నినాదం ఏంటంటే పబ్లిక్ చాలా మంది బీజేపీకి సపోర్ట్ ఉంది. మోడీ గారు అక్కడికి వెళ్ళి బండి సంజయ్ గారి నాయకత్వంకి వెళ్ళి కార్పొరేటర్లు కరీంనగర్లు అందరూ వస్తారని ఇప్పుడు ఆల్రెడీ జ్యోతినగర్ 2 సార్లు సామాన్య ఒక సామాన్య కార్యకర్త డబ్బు బలం ఏం లేదు మాతో నన్ను అన్నారు. ఒక సామాన్య కార్యకర్త మాకు ఇంత డబ్బు ఉంది గైండిట్లా గెలుస్తుందని ఒక ఆయన విశ్వకర్మ 2 సార్లు గెలిచిండు. ఇప్పుడు 3వసారి ప్రవీణ్ కుమార్ సార్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ సార్కి వచ్చిండు. మాకు ఎక్కువ తెలియదు కానీ పక్కా బీజేపీ కరీంనగర్లో జ్యోతినగర్ గెలుతుంది, ఇది గెలుతుంది. వట్టి సింపుల్గా ఇక్కడ కుటుంబవారసు గెలుతుంది. అన్ని వాళ్ళల్లో మేము పోలేము కానీ ఇక్కడ ఈ 3 డిక్లేర్ చేస్తున్నాను ఒక సనాతన ధర్మకులు. ఇంకో వారం రోజులు టైం కూడా ఉంది. 3 కంపల్సరీ గెలుతా. ఎంత ధనబలం చెయ్యి నువ్వు ఏది చేసినా గెలుస్తావని నా ఒక మోడీ గారు అక్కడ దేశభక్తికి వెళ్ళి చెప్తున్నాం అంతే. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడు కరీంనగర్ గడ్డ పైన ఇప్పుడు బీజేపీ గెలిచినట్టయితే కార్పొరేషన్ గెలిచినట్టయితే సో డెవలప్మెంట్ అంటే గెలవాలంటే ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? సో గెలిచినాక ఇంకెలా అభివృద్ధి చెందబోతుంది మీ అంచనా? ఇప్పుడు ప్రతి ఒక్క స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీములు వేసినా కానీ స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయక ఆర్గనైజర్ లేక మోడీ గారి నాయకత్వం బీజేపీ ప్రభుత్వములు ఇప్పుడు మన రైల్వే స్టేషన్ కానీ మనకి ఇప్పుడు 3 హైస్పీడ్లు వేసిండు. ఎన్నో స్టేషన్లు సికింద్రాబాద్ స్టేషన్ చెప్పాలంటే నేను ఒక బీజేపీ కార్యకర్తను కాదు. నాకు అంటే మీడియా కొద్దీ మేము దేశ పరిస్థితులు చూసుకుంటే ఇప్పుడు బిజిలీ కానీ ఇప్పుడు గ్యాసే కానీ ప్రతి ఒక్కటి విశ్వకర్మ అని దేశానికి ఇంత ఈ ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు పరిపాలించిన మోడీ గారు విశ్వకర్మ ఒక విశ్వకర్మ అని స్కీమ్ పెట్టి విశ్వకర్మలకే కానీ ఇప్పుడు మందకిష్ట మాది గారికి కానీ దాన్ని ఏం చేయాలని కులమాతాలతో రెచ్చగొట్టి ఏబీసీలు పెట్టి ఉన్నవాళ్ళు లేని వాళ్ళని చేయాలని మోడీ గారి ప్రయత్నం ఉంది. మోడీ గారి ఈ కులమతాలు తీసిస్తే గవర్నమెంట్ పడిపోతుందని మెల్లమెల్ల చేస్తుండ్రు. ఏబీసీలు పెట్టా కులమతానికి మనకు అవసరం లేదు. ఇప్పుడు 50, 60, 70 సంవత్సరాలే కులమతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగాల కుల మతాలు తీసేయాలని మా సనాతన ధర్మం నుంచి ఒకటి. లేనో రెడ్డి కానీ రావుస్ కానీ వాళ్ళు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీదాస్తునికి ఇవ్వాలి. ఇంట్లో ఉండోళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాకా వాళ్ళు ఉన్నారు వినోద్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే సబ్సిడీలు తీసుకొని వాళ్ళు చాలా మంచోళ్ళు కానీ సబ్సిడీలు తీసుకొని వాళ్ళే దానిలో ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలకు రిజర్వేషన్ చెందుతలేదు, ఉన్న వాళ్ళకే ఎదుగుతున్నది. ఎవరైతే అభివృద్ధి ఎండిల్లో ఎస్సీలలో వాళ్ళని తీసేసి అట్టడుగు వర్గాలకి ఇలా ఆర్థికంగా బలహీనులకి ఇవ్వాలి. అలా ఆర్థికంగా ఉన్నోళ్ళకే పోతున్నా బలహీనుల కనుక పోతలేదు. అదిసుగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఇది చేయాలి మళ్ళీ. ఓకే.